క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా మనకంటే ముందుగా ప్రభు పిలుపును అందుకొని పరలోకానికి వెళ్ళిన మన ప్రియులు ఆల్పర్తి పద్మభూషణ్ గారి జీవితాన్ని సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి 20వ సంవత్సరం మరి ఈ దినం మరి జూలై మాసం 21వ తారీఖున వారు ప్రభువు పిలుపును అందుకున్నారు. ఆ ప్రభు సన్నిధానానికి వెళ్ళాడు. ఒక మంచి భర్తగా, ఒక మంచి కుమారుడిగా, ఒక మంచి తండ్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మంచి సేవకుడిగా ప్రభువు పట్ల వారు చూపిన సేవా పరిచయను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అందుకే మరి సామెతల గ్రంథం అంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఈ దినం ఆయనను జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదకరం. కాబట్టి ఆ కుటుంబాన్ని 4 సంవత్సరాలు ఆయా రీతిగా కుటుంబాల వారిని మరి అనేకులు, వారి బంధువులు, వారి స్నేహితులు, వారి ఇరుగు పొరుగు వారు వారిని ఓదార్చారు. మరి వారికి కావలసిన నిరీక్షణను దయచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మగారిని, మరి కుటుంబాన్ని దేవుడు తన కనుసందులను ఉంచుకొని వారి ప్రతి అవసరత తీరుస్తూ వారు పడిపోకుండా నిలదొక్కుకోవడానికి నిరీక్షణను దయచేసినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాంటి ఆ పుణ్యమూర్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకు కూడా ఆశీర్వాదకరం. మరి ప్రార్థనతో ఈ యొక్క కూటాన్ని ప్రారంభం చేసుకుందాం. మన ప్రెసిడెంట్ గారు అరుణ్ గారు ప్రార్థన చేయవలసిందిగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా నాయన, భూమిని ఆకాశం ఎందుకు సంస్థను సృష్టించిన సృష్టికర్త మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా ప్రభా, ఈ విశ్రాంతి దినం తండ్రి, మేమందరం తండ్రి కూడి తండ్రి సంతాప సభ అనగా తండ్రి ఆదరణ కూడిక జరుపుకుంటుండగా ఆ మధ్య ఉన్నామని చెప్పుచున్నాం తండ్రి. నా ప్రభా, ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభా. మరి మా ఎందు లేక 4 సంవత్సరాల నుండి తండ్రి పద్మభూషణ్ గారు తండ్రి మీ అందు నిద్రించుండగా ఆ కుటుంబానికి ఓర్పు, శాంతి, సమాధానం లేదని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తల్లిని బట్టి, నా ప్రభా, భార్యను బట్టి, బిడ్డను బట్టి మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాన్ని ఆదరించి దీవించి నా ప్రభా సంఘంలో సేవ చేసే భాగ్యమైన దయచేసి ఆయన తండ్రి మీ అందు నిద్రించుడగా తండ్రి ఆ కుటుంబానికి తండ్రి ప్రేమ, సమాధానం కలుగునట్టు మీ ఏడల భయభక్తులు గల బిడ్డలుగా వారిని వాడుకున్నాను ప్రార్థిస్తాను. బిడ్డలను పెంచి పెద్దగా చేసిన ప్రభా, మంచి ఆరోగ్యం దయచేసిన ప్రభా, బిడ్డ మంచిగా చదివి తండ్రి మంచి ఉద్యోగం వచ్చులాగున ఆ తండ్రి అందరికీ మంచి ఆరోగ్యము, ప్రేమ, సమాధానం కలిగి జీవించులాగా వారి కుటుంబాన్ని ఆదరించదని, వచ్చిన సంఘాన్ని దీవించి రక్షించి కాపాడుదని, మీ ఆశీర్వాదంలో నిండిన దీవెను మా మీద కుమ్మరించుదని ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు కృపనామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రభా. కొన్ని పాటలు పాడుకుందామండి. పరమా జీవము నాకు జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాతను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరములాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరములాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, చాలును, హల్లెలూయా.
హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. హరించినను నా ఐశ్వర్యము, విరోధి వల్లే నన్ను విడచినను. హరించినను నా ఐశ్వర్యము, విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఎందుకనండి? ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది స్తుతి పాత్ర. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా. నీ రూపము నాలో నిలిచియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా. నా శ్రమలు సహించి
మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో ఉండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లిందు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లిందు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నీవు ప్రేమించితివో దేవా అందుకో నాది స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. ఈ సమయంలో కొంతమంది భూషణ్ గురించి కొన్ని మాటలు ట్రిబ్యూట్స్గా చెప్పాలని ఈ కుటుంబం వారు ఏర్పాటు చేసుకున్నారు. వారి పేరు పిలుస్తుండగా వచ్చి బ్రీఫ్గా మీరు వారిని గురించి మీకు వారితో ఉన్న సంబంధాన్ని గురించి కొన్ని మాటల్లో మరి కుటుంబానికి ఆదరణకరంగా సంఘానికి దీవెనకరంగా ఉంటున్నామున మీరు వచ్చి కొన్ని ట్రిబ్యూట్ చెల్లించవలసిందిగా కోరుతున్నాం. మొదట మన సెక్రటరీ గారు టి సంతోష్ కుమార్ గారికి సమయాన్ని ఇస్తున్నారు. అందరికీ ప్రయోజనాలండి. ముందుగా కుటుంబ పక్షాన అక్క అనౌన్స్మెంట్ మన్నించి సంఘస్థులందరూ ఉన్నందుకు కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పద్మభూషణ్ గారి గురించి చెప్పాలంటే ఎక్కువ అన్నతోటి నాకు ఎక్కువ అనుభవం లేదు. ఆయనతోటి ఉన్నది ఒక్కటే తెలిసిన మన చర్చిలో అక్కడ ఉన్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది చెప్పకముందే పాస్టర్ గారు నేను చేసేస్తాను, సంఘానికి నేను చేసేస్తానని అన్న ప్రతి విషయంలో ముందుండేవాడు. అలాగనే వీకే స్టైల్లో మా అందరికీ ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా సరే పిల్లలకి సంబంధించింది ఏదైనా సరే నేను అన్ననే ముందు ఉండి ఫస్ట్ ఆయననే చేసేవాడు. అలాగే సంఘ పరిచర్యలలో కానీ ప్రతి దాంట్లో ముందుండి చాలా ఇది చేసేవాళ్ళు. అలాగనే అది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అలా లేరని చెప్పేసి ఏం దిగులు పడకుండా కుటుంబం వాళ్ళు అన్న లేకపోయినప్పటికీ సంఘంతో కలిసి ఉండి ప్రతి దాంట్లో పాల్గొంటున్నాను. ఫీబీ అండ్ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. సంతోష్కు ఏదో పని చెప్పారట, దయచేసి వాళ్ళు వెళ్ళాలి భోజనాలు అరేంజ్ చేయడానికి. ఈ సమయంలో మరి ఫీబే వారి ఫోర్త్ సిస్టర్ సుధా షాప్ గారు మనతో ఉండడం, వారు కూడా మరి భూషణ్ గురించి కొన్ని మాటలు చెప్పడానికి వారు అందరికీ వందనాలండి. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అంటే భూషణ్ గురించి మాట్లాడాలంటే మాకు అసలు మాటలు రావు. ఎందుకంటే మేము 6 సిస్టర్స్ వాళ్ళ బ్రదర్, కానీ భూషణ్ మా ఇంట్లో మాకు ఒక బ్రదర్ లాగా ఉండేవాడు. ఏ విషయంలో అయినా సరే చర్చిలోనే కాదు, మా ఇంట్లో కూడా అన్నిట్లో కూడా ముందుండేవాడు. ప్రతి విషయంలో కూడా
అసలు భూషణ్ లేడు అనేది మాకు ఒక కళ వచ్చి ఎలా వెళ్ళిపోతుందో అట్లా అయిపోయింది. అసలు ఇప్పుడు కూడా 4 years కంప్లీట్ అయిందంటే మేము భూషణ్ని గుర్తు చేసుకొని రోజు అంటూ ఉండదు. ప్రతిదినము మా పిల్లలు కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రతిదినము భూషణ్ని మేము గుర్తు చేసుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన అంత ప్రేమ గలవాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు కానీ మా ఇంట్లో ఆఖరి అల్లుడు అయినా కూడా మా అమ్మందరినీ కూడా మా పిల్లల్ని కానివ్వండి ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా ప్రేమించేవాడు. ప్రతి దాంట్లో కూడా ప్రతి పిల్లల్ని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ పలకరించేవాడు. ఎంత ప్రేమ గలవాడు అంటే ఆయన ప్రేమించిన తీరు మేమైతే ఎవరు మర్చిపోలేదు. మమ్మల్ని ఎవరిని వదినాన్ని పిలిచేవాడు కాదు, అమ్మ అమ్మ అనే పిలిచేవాడు. ప్రతి ఒక్కరిని మా పెద్దక్క దగ్గర నుంచి నా తర్వాత చెల్లి వరకు కూడా అమ్మ అనేవాడు. అసలు నిజంగా అటువంటి మనిషి మా ఇంట్లోకి రావడం మా అదృష్టం. మరి దేవుడు మరి ఆయనని పిలుచుకున్నాడు, ఆయన చిత్తం. మనమైతే దానికి అవునని కాదని మనం చెప్పలేము. కానీ ఆయన లేని లోటు ఎవరు కూర్చోలేరు. అది ఫీబీకి కానివ్వండి, వరికి కానివ్వండి, ఆంటీకి కానివ్వండి, ఆ దేవుడు మాత్రమే తీర్చగలడు. ఎందుకంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఆయన ఉంటే ఒక పెద్ద సింహంలాగా, మాకు సింహం ఒక టైగర్ ఎట్లా ఉంటుందో మా ఇంట్లో అట్లా మనిషి కూడా అంత గంభీరంగా ఉండేవాడు. ఆయన మాట కూడా అంత ఇదిగా ఉండేది. మేమందరం కూడా ఆయన అంతగా ఆయన చెప్పేది ఏదైనా కూడా మేమందరం వినేవాళ్ళం. అని దేవుడు మరి అర్ధాంతరంగా ఆయనని అసలు ఈ వారం అంతా కూడా మేము ప్రతి క్షణం ఆయనని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఎట్లా అయింది, అసలు ఎట్లా జరిగింది, ఇది అసలు మనకి అసలు ఏం అర్థం కాకుండా అయిపోయింది. ఎందుకంటే 21లో నాకు కూడా కరోనా వచ్చింది. నా పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉండేది. ఎట్లా అంటే ఇంకా అయిపోయింది నా పరిస్థితి కూడా. కానీ మరి భూషణ్ విషయంలో ఎందుకు మరి ఆ విధంగా జరిగిందో మాకు ఎవరికి అసలు ఇప్పుడు కూడా అర్థం అవడం లేదు. మరి నేను ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇంకా బెడ్ మీద నాది ఇంకా చివరి ప్రాణంతో ఉన్న టైంలో నాకు దేవుడు ప్రాణం పోసాడు. మరి అది ఎందుకు అయిందో నేనైతే ఒకటే ప్రార్థన చేసుకున్నాను. నాకు ఒక పాప ఉంది, బాబు పెద్దవాడు, పాప చిన్నది. అంటే నేను ప్రార్థన చేశాను, దేవుడా మరి నేనైతే నేను అడగలేదు, మీరు ఇచ్చారు, నేను మరి భవిష్యత్తు కోసమన్నా నన్ను బ్రతికించండి. అంటే నాకు అర్థమవుతుంది నా పరిస్థితి. ఆ టైంలో అట్లా అడిగాను. కానీ భూషణ్ అంత సీరియస్ కూడా కాలేదు, కానీ మరి మంచిగా అవుతున్నాడు అన్న టైంలో ఆ విధంగా జరిగింది. మరి అది దేవుని ఉద్దేశమేమో. దానికి మరి మేమందరం కూడా చాలా బాధపడ్డాము. కానీ ఆయన లేని లోటుని దేవుడే తీర్చాలి. మరి ఫీబీకి కూడా సంఘం అంతా కూడా నిజంగా ఆదరించారు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ అయితే ఆమెని నిమిషం ఆదరించింది, తనని ధైర్యపరిచింది. ప్రతి విషయంలో కూడా ప్రతి సెకండ్ తను ఫోన్ చేసేది. సిస్టర్ అయితే తను బాగాలేనప్పుడు కూడా మేమంతా మరి చాలా ప్రార్థన చేసాం. కానీ మరి సిస్టర్ విషయంలో కూడా మరి మేము చాలా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయినట్టు ఫీల్ అయ్యాం. మరి ఫీబీని ధైర్యపరిచింది చాలా మటుకు ఆమె. ఆ టైంలో మా రెండో అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో అంటే బాబు బాగాలేకుండే, వాళ్ళ బాబు కూడా కరోనా వచ్చింది, కోడలికి కరోనా వచ్చింది. అటువంటి సమయంలో కూడా రెండో అక్క ఫ్యామిలీ వాళ్ళు ఫీబీ వాళ్ళకి ఎంత ధైర్యం ఇచ్చారంటే ఏం కాదురా, అందరు భయపడ్డారు, చాలామంది భయపడ్డారు. వాళ్ళ దగ్గరికి పోవాలంటే, వాళ్ళ ఇంటికి పోవాలంటే కూడా భయపడ్డారు. కానీ అక్క వాళ్ళ పిల్లలు ప్రవీణ్, మున్న, చిన్నక్క, బావగారు చాలా ధైర్యంగా ఏం కాదు, ఏమవుతుంది మనకు వస్తే అంటే ఉంటాం, పోతే పోదాం, దేవుడి చిత్తం ఎట్లా ఉంటుందో అన్న ధైర్యంగా ఫీబీని ఆదరించి ధైర్యపరిచి వింటింగ్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, పెద్దక్క కూడా చాలా హెల్ప్ చేసి ఫీబీని చాలా ఓదార్చారు. ఇంకా ఫీబీ యొక్క అవసరాల్లో మరి ఆంటీ కూడా ఒక తల్లిగా, ఎందుకంటే మా మమ్మీ ఆ టైంలో బాగాలేకుండే, ఈ ఆంటీ ఒకళ్ళే మాకు పెద్ద మనిషిలాగా ఉన్నారు. ఇప్పుడు కూడా అందుకే ఆంటీ వచ్చినప్పుడల్లా కూడా ప్రేయర్ చేయించుకుంటాం. ఎందుకంటే మా మమ్మీకి ఆ టైంలో
ఆ సంగతి చెప్పినా కూడా ఆవిడ అర్థం చేసుకోలేని పరిస్థితి ఉండేది. మా ఆంటీ కూడా మరి ధైర్యాన్ని ఇచ్చి ఫీవీని ఒక కూతురులాగా చూసుకుంటూ ఆమె కష్టాల్లో, ఆమె అనారోగ్య పరిస్థితుల్లో పాల్గొన్నప్పుడు కూడా ఆంటీ ఫీవీకి తోడుగా ఉంది, ఆమెను ధైర్యపరుస్తుంది. నేను పైన సపోర్ట్ ఇస్తాం కానీ తన లోపల బాధకి దేవుడే ఆమెను ఓదార్చాలి. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన సంఘ ట్రెజరర్ గారు మధుశేఖర్ గారు వచ్చి ఇప్పుడు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ప్రవేశలేనండి. మరి సంఘంలో అన్న పద్మభూషణ్ అన్న దాదాపు అందరికీ తెలుసు. అందరి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఆయన మెమరీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలామందికి ఆయన చాలా క్లోజ్గా పలకరించడం కానీ, లేకపోతే ఏదన్నా చెప్పడం కానీ, అడ్వైజ్ ఇవ్వడం కానీ చాలా మంచిగా చేస్తూ ఉంటారు. మరి సంఘంలో నేను అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ఆయనని చూడడం జరిగింది. అప్పుడు ఎర్లీ ఫస్ట్ బర్త్డే చర్చ్లో చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే పైన సండే స్కూల్ బిల్డింగ్లో. ఆ రోజు ఫస్ట్ టైం అన్నని చూడడం జరిగింది అనమాట. అప్పటి వరకు పేరు తెలుసు కానీ అన్ననైతే అంతగానం చూడలేదు. కానీ ఆయన దాని తర్వాత దేవుల్లో ఎదగడము, సంఘంలో ఎదగడము, సంఘంకి చర్చ్కి ఒక పిల్లర్ లాగా ఉండడం, చర్చ్ కట్టబడిన తర్వాత దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశము కలిగి ఉండి సంఘాన్ని ఎంతో చాలా మంచిగా డెవలప్ చేయడానికి అన్న తోడ్పాటు, అన్న యొక్క అడ్వైజెస్ అన్నీ ఉండే. మనము ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఒకవేళ అన్న ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో, అంతా అక్కడే ఉండేవాళ్ళమేమో. అది కూడా మరి ఎటువంటి కష్టం వచ్చినా ఎవరు వచ్చినా ఆయనకు శత్రువులనే వాళ్ళు ఎవరు లేరు. ఆపోజిట్ వాళ్ళతో కూడా మనమన్నా మాట్లాడడం కానీ ఆయన పోయి మంచి మాట్లాడతాడు. అట్లాంటిది ఏమీ లేదు. అయిపోయిన తర్వాత అరుచుకుంటారు కానీ అయిపోయిన తర్వాత అంత ఒకటే. మరి అంత మంచి స్వభావం గల వ్యక్తి. సంఘం అంటే చర్చ్ పరంగా నేను చూసినట్టయితే సంఘం అంటే చాలా ప్రేమ గల వ్యక్తి. ఎంత అంటే అంత. ఫస్ట్ ఇందాక సిస్టర్ చెప్పినట్టు, లేకపోతే సంతోష్ అన్న చెప్పినట్టు ఫస్ట్ ఉండేవాడు. అన్నిట్లో ఫస్ట్ ఉండి అంటే తను ఆర్థికంగా కానీ లేకపోతే ఆయన యొక్క ప్రెజెన్స్ ఉండడం కానీ మనం చూసేవాళ్ళం. చాలా మంచి వ్యక్తి. మరి ఎవరు కూడా అనుకోలే, మేము కూడా అనుకోలే. అసలు అన్నకు కరోనా వచ్చిన తర్వాత ఏం కాదు వచ్చేస్తాడని అని అనుకున్నాం. హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటే కూడా వెళ్ళి అంటే అక్కడ చూడడానికి కుదిరినప్పుడు అక్క వేరే హాస్పిటల్లో పక్కన ఇంకొక స్థలంలో ఉన్నప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి అక్కని పరామర్శించినప్పుడు కూడా ఏమి కాదు అనే ఆ ధీమా ఉండే. అంటే దేవుడు అన్నం తీసుకోలే అనే ధీమా ఉండే. ఇప్పుడు వాళ్ళకు కుటుంబపరంగా ఎట్లా ధీమా ఉండే, సంఘంలో మాకు కూడా అదే విధంగా ధీమా ఉండే. వస్తాడు, సాక్ష్యం చెప్తాడు అని అనుకున్నాం. కానీ మరి దేవుని చిత్తం ఆ విధంగా ఉన్నది. దేవుడు ఆయనను తీసుకుపోవాల్సి ఉంది. కానీ తీసుకుపోయిన తర్వాత కుటుంబాన్ని దేవుడే కాపాడాడు, ఆ కుటుంబాన్ని దేవుడే కట్టిండు. నేను ఐ సీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ పద్మభూషణ్ అన్న ఇన్ పర్లీ. ఆమెలో అన్న రిఫ్లెక్షన్ కనపడుతుంది అనమాట. అన్ని విషయాల్లో ఏ విధంగా అన్న నడుచుకునేవాడు, ఏ విధంగా చూసుకునే. పాస్ట్ అంకుల్ తర్వాత ఆ అన్నకు క్లోజ్గా ఉండేది నేను ఒక్కడిని కాబట్టి నాకు తెలుసు ఏ విధంగా అన్న ఉండేవాడు. అదేవిధంగా పర్లీ కనపడుతూ ఉంటుంది అనమాట. మరి దేవుడు ఆ కుటుంబాన్ని కట్టి, దేవుడు ఆ కుటుంబాన్ని 4 years ఈజ్ టూ లాంగ్ టైం. ఎందుకంటే ఒక ఎర్నింగ్ పర్సన్ లేకపోతే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఏ విధంగా ఉంటుంది ఈ ప్రస్తుత కాలంలో చాలా కష్టం. ఎర్నింగ్ పర్సన్ అక్క వాళ్ళకి ఏం తెలియదు, అక్కకేం తెలియదు, పర్లీకేం తెలియదు, అసలు ఏమి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఏమీ తెలియదు. అయినా కానీ వారి కుటుంబము మరి వారిని తోడ్పాటునిచ్చి ఈ విధంగా అదేవిధంగా వాళ్ళు అంత జరిగిన సంఘాన్ని వదిలిపెట్టలేదు, దేవుని వదిలిపెట్టలేదు, దేవుని అట్లే పట్టుకొని ఉన్నారు. మరి దేవుని చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు.
ఐ థింక్ మోస్ట్ ఆఫ్ హర్ ఆన్సర్స్ మైట్ హ్యావ్ బిన్ ఆన్సర్డ్. కానీ ఒకరోజు మనకందరికి కూడా అదే విశ్వాసం ఏంటంటే ఒకరోజు మనం తప్పకుండా అన్నని పరలోకంలో చూస్తాం. ఎందుకంటే ఆయన ఒక మంచి విశ్వాసి, మంచి దేవుని భయము కలగ వ్యక్తి. కాబట్టి తప్పకుండా నాకైతే ఆ యొక్క అదేమంటారు హోప్ అయితే ఉంది. కాబట్టి మనకందరికి కూడా ఆ హోప్ ఉందని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఇంకా ముందు కూడా వారిద్దరు కూడా అక్క, అదేవిధంగా అమ్మ, అదేవిధంగా పర్లి కూడా దేవునిలో ఇంకా ఎదగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇంకా దేవునిలో ఉండాలి అని, అదేవిధంగా వారి సంఘానికి చేసిన పరిచర్య కానీ, సంఘానికి చేసిన సేవ కానీ, లేకపోతే సంఘంలో ప్రతి కుటుంబంలో అడిగితే ఏదో ఒకటి అన్నకు ఆ మెమరీ అయితే ఉంటుంది ప్రతి కుటుంబానికి. పాతగా ఉన్న వాళ్ళు నూతనంగా అయితే ఏదో కొద్దిగా ఆయన గురించి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ అందరు లైఫ్స్ ఆయన టచ్ చేసిండ్రు. మరి అంత మంచి వ్యక్తిని ఈరోజు ఈ విధంగా మనం గుర్తు చేసుకోవడం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం నిజంగా దేవుని ధన్యత. దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తి పట్ల ఉంచిన ఆ యొక్క మంచి ఏమంటారు మన రిలేషన్షిప్ని బట్టి ఆ దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇచ్చి ఈ సమయాన్ని బట్టి కూడా పాస్టర్ అంకుల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 23 వసంత గారు వచ్చి చదవలసింది. కీర్తన 23 బైబిల్ ఉన్నవారు దయచేసి. అందరికీ ప్రైజ్లాడండి. నేటి జ్ఞాపకార్థ కూటమునకి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తన 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు గల దేవుని వాక్యమును చదువుకుందాము. దావీదు కీర్తన 23 మొదటి వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినంలో నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించు. మరొకసారి ఈ యొక్క ప్రత్యేకమైన జ్ఞాపకార్థ కూటానికి వచ్చిన ప్రతి వారిని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. లోయకు ఈవల మనమున్నాం. లోయకు ఆవల భూషణ్ గారు ఉన్నారు. దట్స్ ఆల్. గాఢాంధకారపు లోయ. లోయకు ఈవల మనమున్నాం. లోయకు ఆవల. ఈ లోయ భయంకరమైన లోయ. ఈ లోయ నీ జీవితాన్ని, నీ యొక్క గమ్యాన్ని అది స్థిరపరిచే లోయ. ఒక్కసారి ఈ లోయలోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేదానికి నీకు స్థలము, సమయము ఇవ్వబడదు. ఆ లోయ గుండా ప్రతి వారు వెళ్ళాలి. అందుకే 23వ కీర్తన బర్త్డేకు ఇదే చదివిస్తాం, మరి భూస్థాపనకి ఇదే చదివిస్తాం, మెమోరియల్ సర్వీస్కి ఇదే చదివిస్తాం, మ్యారేజ్ డేస్ కూడా ఇదే చదివిస్తాం. ఎందుకంటే ఈ లోయ ప్రతి వారి జీవితంలో ఉంది. భూషణ్ గురించి 2 మాటలు చెప్పిన తర్వాత వాక్యం చెప్తాను. నేను సంఘానికి వచ్చిన కొత్తలో 2012లో భయంకరమైన పరిస్థితులు. అప్పుడే కాటపల్లి గారు వెళ్ళిపోయారు. నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను అప్పుడు హబ్సిగూడలో ఉండేవాడిని. మరి అడాప్ కమిటీ వేశారు. రామేశ్వరరావు గారు, పద్మభూషణ్ గారు ఇటు సైడ్ వాళ్ళకు, మరి ప్రకాష్ గారు, ప్రసాద్ గారు అటు సైడ్ వాళ్ళకు ఉండేవారు. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ నుంచి 3 రిప్రజెంటేటివ్స్ వచ్చారు. నేను పాస్టర్ను. ఏ ఒక్క డిసిషన్ కూడా తీసుకోవడానికి ఇటు వీరు అటు వారు ఒప్పుకునేవారు కాదు. We used to sit hours together just for a small discussion.
నేను భూషణ్ గారికి చెప్పాను, అయ్యగారు యూ సీమ్స్ టు బి లిటిల్ హంబుల్, రామేశ్వరరావు గారు కూడా పట్టుబడుతున్నారు, మీరు హంబుల్ అనిపిస్తారు సార్, మీరు కొంచెం వారు ఏదన్నా ఎస్ అనేసి అండి, మిగతా తర్వాత చూసుకుందామని. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హు లిసన్ టు మై, హీ హర్డ్ మై అడ్వైస్. దాని తర్వాత చాలా క్లోజ్ అయిపోయాం. 2016-17 అనుకుంటా. ఫీవే యువర్ ప్రెసిడెంట్ 16-17 2019 మరి దానికన్నా ముందు 2017 స్త్రీలు వారు ప్రత్యేకంగా చర్చిని డెకరేట్ చేయాలనుకున్నారు. మామూలుగా వేరే వాళ్ళని బయట వాళ్ళని తెచ్చి డెకరేషన్ చేస్తారు కదా. 19 ఆ 19లో మరి ఫీబే ఏమనిందంటే, అంకుల్ చర్చిని పూలతో డెకరేట్ చేద్దాం అంకుల్ అని. అవునా, పూలతో డెకరేట్ చేద్దాం అంకుల్ అనింది. నేనన్నా పూలు ఎక్కడ దొరుకుతాయమ్మా, పూలు ఎక్కడ దొరుకుతాయి, వచ్చిన మన స్త్రీలు ఎప్పుడు కుట్టాలమ్మా, అంతా చర్చి మొత్తం పూలతో. బిలీవ్ మీ, ఆయన నాకు చెప్పాడు, అయ్యగారు ఆయన 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 నన్ను పిలిచి ఆయన నన్ను సంప్రదించే విధానం, పాస్టర్ గారండి అంటాడు, పాస్టర్ గారండి పొదాం రండి సార్. మేము వెళ్ళి సుమారుగా కార్ నిండా అది బంతిపూలు వేసుకున్నాం. అవి తీసుకొని వచ్చి రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయితే 1:30, 2 o'clock దాకా ఇంత పెద్ద బల్లాలు తెచ్చుకున్నాం. నేను ఆయన కుట్టుకుంటూ కూర్చున్నాను. చాలా ఫొటోస్ ఉన్నాయి అవి. I have never seen a husband of a women's president doing that work in the church. అది ఆయన హంబుల్నెస్. 17వ సంవత్సరంలో స్త్రీలు ఒక పాట కావాలని కోరారు. మాకు ఒక పాట కావాలి పాస్టర్ గారు, మీరు ఒక పాట రాయాలి. 2017-18 ఆ దినం చాలా ట్రై చేశా, చాలా రోజులు కూర్చున్నా, దేవుణ్ణి అడిగా ఒక మంచి పాట, ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ కావాలి. అప్పుడు రాసిన పాటే ఇదిగో దేవా నా హృదయం. అది ఫస్ట్ లెసన్, ఫస్ట్ స్టాంజా రాశా. పాపంలో పడి ఉన్నాను, దారి కాలికా తిరుగుచున్నాను. సెకండ్ లైన్ రాయాలా, ఆ రోజు అనుకోకుండా భూషణ్ వచ్చాడు. ఇంకా 2-3 రోజులు వాళ్ళకి నేర్పేలా, వాళ్ళతో ఉమెన్స్ కమిటీ వారిని అదే పాట పాడిస్తున్నా, అదొక్క వచనమే నేర్పిస్తున్నా. ఆ రోజు ఈవినింగ్ 7:30, 8 o'clock ఎందుకో ఇంటికి వచ్చాడు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చేసాం, హెరిటేజ్ బిల్డింగ్లో ఉన్నాం. భూషణ్, నాకు మైండ్ చాలా అప్సెట్గా ఉంది భూషణ్, సెకండ్ వర్డ్స్ రాయలేకపోతున్నా భూషణ్. ఆయన నేను ఎప్పుడైనా కొంచెం బాగా అంటే ఫ్రీగా ఎంజాయ్ చేయాలి, ఫ్రీగా భోజనం చేయాలంటే మరి నెక్లెస్ రోడ్ ఓరిస్ హోటల్ ఫొటోస్ ఉన్నాయి. పదమన్నాడు సార్ ఒరిస్కి పోతాం, అక్కడ బఫే ఉంటుంది, బాగా తినేద్దాం. తీసుకెళ్ళాడు. నేనేమో పాట రాయాలని, ఆయనేమో తిందామని. నాకు అప్పుడు అనిపించింది, బాగా తింటే పాటలు బాగా వస్తాయి. ఆ రోజు వెళ్ళి బాగా తిన్నాం. ఆయన కారు పెట్టుకొని ఉన్నాడు, నేను ఆడ కూర్చొని అప్పుడు రాసింది. ఒకసారి పడతాం అందరం. అది నేను పాడిన తర్వాత ఆయనకు వినిపించా, చాలా బాగుంది సార్. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనస్సు, ఇదిగో దేవా నా జీవితం. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా.
పద్మభూషణ్ గారిది పవిత్రమైన జీవితం. ఐ కెన్ డిక్లేర్ ఇట్. జీవితంలో జీవించినంత కాలం మనుషుడు నీతిమంతుగా జీవించలేడు. గాఢాంధకారపు లోయను దాటిన తర్వాతనే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చూస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన దగ్గర నిలబడుతుంది. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన వారు చాలా మంది వారికి కనిపిస్తారు. అప్పుడు ఆయన అడుగుతాడు, వీరెవరయ్యా? వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, యేసు రక్తములో వారి వస్త్రములను ఉతుకుకున్నవారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, he may looks very worldly, but he was very holy. ఆయన బయటికి కనిపించేదానికి చాలా వరల్డ్లీగా కనిపించేవాడు, సమయానికి వచ్చేవాడు కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అక్యూజేషన్స్ ఆల్వేస్ ఐ యూస్ టు డూ. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, నువ్వు టైం మెయింటైన్ చేయవు ప్రొఫెషన్, నేను ఎప్పుడు అనేవాడిని. కానీ ఒకసారి వస్తే వెళ్ళడు. మరి రెండవది, హీ ఈస్ ద పర్సన్ హూ కీప్స్ అప్ హిస్ ప్రామిస్. చాలామంది మీ యొక్క వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. ఐ హ్యావ్ సీన్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ మై లైఫ్ హూ కెన్ కీప్ అప్ హిస్ ప్రామిస్. మూడవది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా హీ విల్ ఆల్వేస్ టెల్ దట్ హీస్ బిసైడ్ అస్. అలాంటి వాడు మనకు దూరం కావడం మనకు నిజంగా బాధే. కానీ మనతో లేడు, ప్రభుతో ఉన్నాడు. 23వ కీర్తనలో దావీదు మహాభక్తుడు అంటాడు, ఆయన పొద్దున నేను కీర్తన గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు చెప్పాను, దావీదు ఎదుగుతున్న వక్త. ఆయన తన జీవితంలో ఎదుగుతున్నాడు. కీర్తన గ్రంథంలోని మూడవ కీర్తన దావీదు రాసిన మొదటి కీర్తన. యెహోవా బాధించువారు అనేకులు అని ప్రారంభిస్తాడు. 145వ కీర్తన, నా దేవా నా దేవుడవు నీవే అంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 23వ కీర్తన ఆయన ఇంకా రాజు కాలప్పుడు రాసిందే. ఆయన తన గొర్రెలను ఎలా కాపాడుకున్నాడో, తన జనాంగాన్ని ఎలా కాపాడుకోవాలని, అలాంటి పరిస్థితుల్లో తనకు దేవుడు కావాలి అని కోరుకుంటాడు. ఎలా ఉండాలి? హౌ డు యూ వాంట్ యువర్ గాడ్ టు బి టు యూ? దేవుడు నీకు ఎలా కావాలి? కొంతమందికి ఆపద మొక్కులు వాడు కావాలి, కొంతమందికి ఆశీర్వదించేవాడు కావాలి, కొంతమందికి వారి జీవితాలలో కోరుకున్నవి ఇచ్చే దేవుడుగా కావాలి, కొంతమందికి కావలసినప్పుడు కనిపించే దేవుడుగా కావాలి. దావీదు నాకు ఈ కీర్తనలో అంటాడు, నాకు తెలిసిన దేవుడు, నాకు కావలసిన దేవుడు నువ్వు ఒకే ఫిగర్ అయ్యా, అది కాపరి. కాపరి గొర్రెలను కొట్టడు, భయపెడతాడు. కాపరి గొర్రెలను ప్రేమిస్తాడు, కాపరి గొర్రెలను నడిపిస్తాడు. ఈ యొక్క కీర్తనలో చివరి అంటాడు, చివరి వచనంలో ఎందుకో దావీదు అన్నాడు. ఇంకా చాలా ఉంది ఆయన జీవితం. దావీదు తన జీవితం ఇంకా రాజు కాలే, ఆయన 40 సంవత్సరాలు పాలించినట్టు బైబిల్లో ఉంది. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. కూర్చున్న వారిలో మీకు నివాసాలు ఉన్నాయి, మీకు నివాసాలు ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఇప్పుడు అయిపోయిన వెంటనే మీరందరూ ఇళ్ళకి వెళ్తారు, దాన్ని మీ నివాసం అంటారు, హోమ్ కదా. మన నివాసాలు అస్థిరమైనవి. చిరకాలము నివసించడానికి స్థిర నివాసం కావాలి. దావీదు అంటాడు, చిరకాలము నాకు రాజమందిరంలో ఉన్న దావీదు అంటాడు, నాకు ఒక స్థిర నివాసం ఉంది, చిరకాలము నేను ఆయన దగ్గర ఉంటాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో గమనించండి, ఇలాంటి జ్ఞాపకార్థ కూటములో మనకు రావాల్సిన ప్రశ్న, నీ నివాసం ఎక్కడుంది? వెర్ ఈస్ యువర్ టెంట్ ఆఫ్ యువర్ హౌస్? నీ నివాసం ఎక్కడమ్మా? మీకు ప్రతి వారికి మీ నివాసానికి ఒక అడ్రస్ చెప్తాను. ఇప్పుడు నన్ను అడిగితే నేను నా ఇంటి అడ్రస్ చెప్తా, నిన్ను అడిగితే నీ అడ్రస్ చెప్తాం. చాలాసార్లు మనము టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని రాసుకుంటాం. లిల్లీ నాతో ఉండే కదా, లిల్లీ నాతో ఉండే. అప్పుడప్పుడు లిల్లీకి ఏదో కానీ కౌన్సిల్ నుంచి ఐసిఐసి ఆమె టీచర్గా పనిచేస్తుంది కాబట్టి లెటర్స్ వస్తాయి ఆమె పేరట. ఆమె ఇక్కడ లేదు, లెటర్స్ నాకు వస్తాయి, పక్కన పడేస్తా. ఎందుకంటే షీ హాస్ చేంజ్డ్ హర్ అడ్రస్. నీవు కట్టించుకున్న నీ ఇల్లు, నీవు జీవిస్తున్న నీ ఇల్లు
నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ ఇల్లు పర్మనెంట్ అడ్రస్ కాదు. నీ జీవితంలో నువ్వు గమనించాలి, చిరకాలము నివసించే అడ్రస్ ఒకటి ఉంది. అది యోహాను 14లో ఉంది. యోహాను 14లో యేసుప్రభు అంటాడు, యోహాను 14లో అంటాడు, నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగునా. అమ్మా, ఈరోజు మనం జీవిస్తున్నాం, రేపు మనం కాఫిన్ బాక్స్లో నిద్రపోతాం. ఎంత ప్రేమించినా ఇంట్లో వాళ్ళు 2 రోజుల కన్నా ఎక్కువ పెట్టుకోరు. నువ్వు పెట్టుకున్న పోలీసు వాళ్ళు వదిలిపెట్టుకోవునా? ఈ జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తాం కదా. చిరకాలము ఉండే ఒక స్థలం ఉంది. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నా తండ్రి ఇంట. ఇలా ప్రారంభమవుతుంది యోహాను 17. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యోహాను 14 అనుకుంటా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ప్రశ్న ఏంటంటే, జీవితంలో నేను ఐఎమ్ క్లోజింగ్ బై 125 అయింది. జీవితంలో 3 సత్యాలు. నీ స్థిర నివాసం ఎక్కడో నేను తీర్మానం చేసుకోవాలి. పూజ కలిపాడు. సామెతల గ్రంథంలో పొద్దున చెప్పాను, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు ఆశీర్వాదం? భూషణ్ణి జ్ఞాపకం చేసుకుంటే నాకేంది ఆశీర్వాదం? ఆయన స్థిర నివాసానికి వెళ్ళిపోయాడు, పాస్టర్ గారు స్థిర నివాసానికి వెళ్ళిపోయారు, నాకెలా ఆశీర్వాదం? జీవితంలో నీవు గమనించింది, నీ ఆస్తి కాదు సత్యం, నీ డబ్బు కాదు శాశ్వతం, నీ ఇల్లు కాదు పర్మనెంట్, నీకు వచ్చిన హోదా పర్మనెంట్ కాదు. నీవు ఏదన్నా జీవించు, ఎలాగైనా జీవించు, పర్మనెంట్ కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? కేవలం 3 సత్యాలు. మొదటిది, మరణం తథ్యం, తప్పించుకోలేవు. అవునా? మరణం తథ్యం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం, మరణం అందరికీ వచ్చును, కాబట్టి బ్రతికి ఉన్నవారు దానిని మనస్సున పెట్టాలి. అమ్మా, ఇఫ్ యు ఆర్ నాట్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ యువర్ డెత్, నీ జీవితంలో నీ మరణాన్ని గురించి నువ్వు ఆలోచించలేకపోతే, మరణాన్ని గురించి ఆలోచించకపోతే మరణము తర్వాత నివాసాన్ని గురించి ఎలా ఆలోచిస్తావు? బాగా గమనించండి, నీ మరణాన్ని గురించే నువ్వు ఆలోచించకపోతే మరణము తర్వాత ఎలాంటి నివాసం నీకు కావాలో ఎలా ఆలోచిస్తావు? మరణం తథ్యం, తప్పించుకోలేవు. ప్రతి వారికి మరణం వస్తుంది, ఇది సత్యం. ఒక దాన్ని మర్చిపోయి నిరంతరము జీవిస్తున్నారని ఎల్ఐసి వాళ్ళు ఒక మంచి స్లోగన్ చెప్తారు. ఏమంటారమ్మా? జిందగీకే సాత్ భీ. అవునా? జిందగీకే సాత్ భీనా? నేను ఎల్ఐసి తీసుకున్నా, పాస్టర్ గారికి ఎల్ఐసి తీసుకున్నా. జిందగీకే సాత్ భీ ఆమెతో పాటు ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఈఎంఐ కట్టేదాకా, ప్రీమియం కట్టేదాకా ప్రతిరోజు జిందగీకే సాత్ భీ వాళ్ళు ఆమెతో పాటే ఉంటుంది. అమ్మా ఇంకా ప్రీమియం రాలేదమ్మా అని చెప్తుండ్రు. కట్టాల్సిన డబ్బు కట్టాలి కదా, ప్రీమియం కట్టాలి కదా. జిందగీకే బాత్ భీ ఏంది? మనం వాళ్ళ చుట్టూ తిరగాలి. ఆ డబ్బు తెచ్చుకునే దానికి ఎంతో 2 లక్షలు ఉంది ఆశ్రమకి, ఇప్పటికీ 50 సార్లు తిరిగిందా. జిందగీకే సాత్ భీ వాళ్ళు మన ఎంట పడతారు, జిందగీకే బాత్ భీ మనం వాళ్ళ ఎంట పడాలి. దాన్ని పట్టుకొని నాకు 10 లక్షలు వెళ్ళేసి ఉందంటవా? మరణం అందరికీ వస్తుంది, ఇదే తథ్యం, తప్పించుకోలేదు. కూర్చున్న వారు గమనించండి, ఎందుకు నీతిమంతుని మరణం నీకు ఆశీర్వాదం? ఇది తెలుసుకోవడానికే. మరణంలో తప్ప వేరే చెప్ప మీ మాటలు ఆదివారం చెప్పగా మరణం తథ్యం. మొన్న భూషణ్, నిన్న పాశ్రమ, ఈరోజు ఎవడో తెలియదు. మొన్న భూషణ్, నిన్న పాశ్రమ, ఈరోజు జాగ్రత్తగా ఉన్నాను. మరణం తథ్యం. నువ్వు ఒక స్థలానికి వెళ్ళాలి, స్థిర నివాసం. నీవు ఆయన కాపరత్వం కింద ఉంటే తప్ప ఆయన నీ కొరకు స్థలం సిద్ధపరచు. ఇది మొదటిది, మరణం తథ్యం, తప్పించుకోలేవు. రెండవది, తీర్పు తథ్యం, వాయిదా వేసుకోలేవు. మన చర్చి కోర్టులో కేసు తీర్పు కోసం చూస్తున్నాం, వాయిదాల మీద వాయిదాలు 6 సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతుంది. యేసయ్య ఇచ్చే తీర్పుకు వాయిదా లేదు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ ఉంటే ఒకసారి చూడండి అమ్మా. ప్రకటన గ్రంథం
నీ జీవితంలో ఈ దినం నీకు ఆశీర్వాదం కావాలి. ఎలా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే నీకేం దొరుకుతుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 240వ పేజీ 11వ వచనం. ఈ మాటలు నిజమైనవి, సత్యమైన, గమనించండి. సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. తీర్పు తథ్యం, వాయిదా వేయలేము. యు హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ గాడ్. కానీ శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే 2 రకాల తీర్పులు ఉన్నాయి. ఒకటి ధవల సింహాసనంది, ఇంకొకటి స్వర్ణ సింహాసనం. నీతిమంతులు బంగారు సింహాసనం మీద కూర్చున్న యేసయ్య చేత తీర్పు పొందుతారు, బలానమ్మకమైన మంచి దాసులని. రెండవ వారు తెల్లని సింహాసనం మీద దగదగ మెరుచున్నట్టు తెల్లని సింహాసనం, అది నీతి సింహాసనం, సోమరివైన చెడ్డదాసులు. బాగా గమనించండి. తీర్పును తప్పించుకోలేవు, వాయిదా వేయలేవు. కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయి చూడండి. మనసులో ఏమేమి కింగురు అంటుందో రికార్డ్ అయిపోతుందమ్మా. నేను చాలా మందికి చెప్పాను కదా, ఎక్కడ చూస్తారు పాస్టర్ గారు, ఇంతమంది కోట్ల మంది ఉన్నాం పాస్టర్ గారు, ప్రపంచంలో కోట్ల మంది ఉన్నాం పాస్టర్ గారు, నేను ఆడో లోపల ఎక్కడో తాక్కుని గుహలో చేస్తున్నది దేవుడు ఎలా చూస్తారు పాస్టర్ గారు, నేను ఆడో గోవాలో చేస్తున్నా పాస్టర్ గారు, దేవుడు గోవాకు వస్తాడా? దేవుడు నీకన్నా తెలియకూడదు తెలుసా. ఒక్కరోజు మొన్న ఒక్కరోజు ఏమైందమ్మా, కంప్యూటర్లన్నీ ఏమైనాయి? అయినాయా? జీవితం అది అయిపోతుంది. గమనించండి, అన్ని క్రాష్ అయిపోతాయి. ఒక్కరోజు క్రాష్ అవుతాయని రావాల్సిన ప్లేన్ ఇంకా రాలే, నిన్న రావాల్సిన ప్లేన్ ఇంకా రాలే. ఒక్కరోజు క్రాష్ అయితేనే ఇంత గొడవ అయితే లోకంలోని మొదటి పేతురు 5వ అధ్యాయం, లోకములోని కృత్యములన్నీ కాలిపోవును, నయమైపోవును. అబ్బాబ్బా, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఎంత ఇది కదా, లటక్, చర్చిలో కూడా లటక్ పటక్ కాలిపోతుంది. బాగా తీర్పు ఉంటుంది. నేను ఛాలెంజ్ చేసి నేను విట్నెస్ చెప్తున్నా. జీవితంలో భూషణ్ గారు మంచి జీవితం జీవించాడు. వారి క్రియలు వారి వెంట పోదు. తీర్పు ఉంది. ఐ సజెస్ట్ యూ టు స్టాండ్ బిఫోర్ ద గోల్డెన్ థ్రోన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ధవల సింహాసనమైన యేసు ఎదుట నిలబడటానికి నీ క్రియలు మంచిగా ఉండని, అవి మంచిగానున్నను చెడ్డగానున్నను సరే. జీవితంలో మొదటిది మరణం తథ్యం. అమ్మాయి, మరణం తథ్యం, తప్పించుకోలేము. భూషణ్ తప్పించుకోలేము. తీర్పు తథ్యం, వాయిదా వేయలేము. భూషణ్ వెళ్ళిపోయాడు. ఆయన బంగారు సింహాసనం ఎందుకు నిలబడతాడు? ఎందుకు? మంచి క్రియలు జీవించాడు. మనం మంచి మాటలు, మంచి క్రియలు, మంచి పనులు చేద్దాం. మూడవది గమ్యం తథ్యం, దాటిపోలేదు. గమ్యం తథ్యం దాటిపోలేదు. 2 గమ్యాలు మీకు తెలుసు కదా. నీ గమ్యం 2. ఒకటి చెప్పాలి, ఒకటి మీ ఇల్లా, పరలోకం. రెండవది జీవగ్రంథం. ప్రకటన గ్రంథం 20:23 వచ్చినాం. జీవ గ్రంథమందు ఎవని పేరైనను రాయబడినట్టు కనబడని ఎడల వాడు మండుచుండు అగ్నిగుండములో, అది కొట్టివేయబడింది. మండుచుండు అగ్నిగుండములో పడవేయడం, ఇది 2వ మరణము. అమ్మా, ఇది తప్పించుకోలేదు. మరణం తథ్యం, తప్పించుకోలేవు. తీర్పు తథ్యం, వాయిదా వేయలేం. గమ్యం తథ్యం, దాటిపోలేవు. నువ్వు ఈ దినం నీ గమ్యం ఏందో నువ్వు చూసుకోవాలి. ఈ దినం భూషణ్ మరణం నీకు ఆశీర్వాదం ఎందుకు అవుతుంది? నీ మాటలు, నీ చేష్టలు, నీ పాటలు, నీ యొక్క క్రియలు ఇప్పటిదాకా బాగలేకపోయినా ఈ సత్యాన్ని గ్రహించి నీ మనసును మార్చుకుంటే ఒకని మరణం ఇంకొకరికి జీవం కావాలి. భూషణ్ గారి 4వ జ్ఞాపకార్థ కుటుంబంలో నీ జీవితాన్ని గురించి నీవు ఆలోచించదే భూషణ్ గారు ఆలోచింపచేస్తే ఆయన మరణం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఈ సాయంకాలం, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఆదరింపబడిన అమ్మగారిని బట్టి, మరి ఫీబేని బట్టి, బర్లీని బట్టి వారు చూపిన వారు చూపిన ధైర్యాన్ని బట్టి, వారి కొరకు సహాయం చేసి ప్రార్థించిన సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. మరి
ఈ సమయంలో కుటుంబం వారు మరి భూషణ్ గారి కుటుంబం, అలానే ఫీబే వారి కుటుంబం, బంధువులందరూ వచ్చారు. దేవుడు ఇంకను ఎస్ వీ హ్యావ్ మిస్డ్ హిమ్, మనతో లేడు, దేవునితో ఉన్నాడు. మన లోకంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. మన ఈ భయంకరమైన మన మధ్య లేడు, పితరుల మధ్య ఆయన ఉన్నాడు. అందుకే ఇప్పటి నుండి మృతి చెందిన ప్రభువునందు మృతి చెందిన మృతులు ధన్యులు అని వ్రాయుము అని ఉంది. ధన్యులు కాదు, వ్రాయాలట. మన పుస్తకంలో రాసుకోవాలి. నేను రాసుకున్నా నా బైబిల్లో, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి చెందిన మృతులు ధన్యులు అని వ్రాయుము అని ఉంది. ఈ బైబిల్లో రాసుకున్నావా? ప్రభు కొరకు జీవించి మృతి చెందితే నీవు ధన్యునివి. జీవితం, భూషణ్ గారి జీవితం, భూషణ్ గారి జీవించిన విధానం, భూషణ్ గారి మరణం ధన్యం. ఆయన మనతో లేడు, ప్రభుతో ఉన్నాడు. ఈ లోకంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. మన మధ్య లేడు, వాళ్ళ నాన్నతో, వాళ్ళ పితరులతో ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి నీ జీవితంలో నీ గమ్యాన్ని, అదే 23వ కీర్తన చివరి మాట, చిరకాలము చెప్పాలి, అందరు చెప్పాలి, చిరకాలము. దట్ షుడ్ బి యువర్ డిసిషన్. అది నీ జీవితపు కోరిక అయితే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేద్దాం. దేవుడి మాటలను దీవించి మన జీవితాలను తెప్పరిల్ల చేసి మన మరణాన్ని గురించి మనం ఆలోచించి సరైన జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపును గాక. ఈ సమయంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి పర్లి గారు అని రాశారు. పర్లి వచ్చి వాళ్ళ డాడీని గురించి 2 మాటలు చెప్పి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది. Genesis 50:21. Now therefore fear ye not, I will nourish you and your little ones. And he comforted them and spake kindly unto them. So this particular context, this is one of the promises which was given to my dad in one particular year. And to be precise, 2006 lo, when he had a big accident ఆ టైంలో. అప్పటి నుంచి డాడీ చనిపోయిన తర్వాత అన్నీ చూస్తూ ఉంటే ఐ ఫౌండ్ దిస్ ప్రామిస్ విత్ మీ. అంటే ఎన్నో ఓవర్ ది ఇయర్స్ ఇట్స్ బీన్ లాంగ్, బట్ దిస్ అంటే అన్నీ పెట్టుకునే వాళ్ళు, బట్ దిస్ వాజ్ వన్ ప్రామిస్. ఐ డోంట్ నో, హీ యూస్ టు హ్యావ్ ఇన్ ఆల్ ద బైబిల్, ఐ మీన్ బైబిల్స్ చేంజ్ అయినా కానీ దిస్ జస్ట్ రిమైన్డ్ విత్ హిమ్. I never knew that ఈ particular verse would mean so much to me and my family over the past 4 years. ఈ 4 years నుంచి ఆ ఒక్క ప్రామిస్ని బట్టే we've been through a lot, but ఆ ఒక్క ప్రామిస్ వల్ల అది ఒక్కటి ఎత్తి పట్టుకొని ప్రతి దాంట్లో దాన్ని బట్టే ప్రార్థన చేసుకొని ముందుకు నడుచుకునే ధైర్యాన్ని దేవుడు మాకు దయచేశారు. అండ్ ఈ 4 yearsలో కూడా there were a lot of people who have helped us, who have been with us through our ups and downs. ప్రతి పాటలో కూడా ఎప్పుడు అవసరాన్ని బట్టి ఒకళ్ళు ఉండేవారు. దేవుడు అలా అనుగ్రహించాడు మాకు. తెలుగులో కూడా ఒకసారి చదువుతాను. ఆదికాండము 50:21. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. సో దేవుడు అలా మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఆదరించుకుంటూ నడిపించుకుంటూ ఇక్కడి వరకు మమ్మల్ని నుంచోబెట్టారు. ప్రతి విషయంలో నేను ఎక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి, ఎలా జాయిన్ అవ్వాలి, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ సుధా పెద్దమ్మ చెప్పినప్పుడు హీ యూస్ టు గివ్ అడ్వైస్ టు ఎవ్రీబడి. అలాంటిది నా లైఫ్లో నా డెసిషన్ తీసుకున్నప్పుడు హీ వాజ్ నాట్ దేర్. సో అలాంటి వాటిలో కూడా now looking back after 4 years, now where I stand, where God has positioned me in my college, in my studies and in whatever I do, I feel blessed. నేను ఏం తప్పు డెసిషన్ ఏం తీసుకోలేదు. It was right on my part. Though this degree is difficult, but still God has been helping me through. He has been a strong pillar of support. And మమ్మీకి నానమ్మకి కూడా ఇద్దరు ఒకళ్ళే ఉంటారు, కానీ వాళ్ళకు కూడా తోడుగా ఉండి వాళ్ళకి ఎప్పుడు ఎలా కావాలో God has been providing them with everything which we need, and at the right time, at the right place. So I thank God for being with us, and I thank you all, church and family, for being with us through all these years, and I really hope that you all will be there in the future too.
మాకు ఎప్పుడు ఏమన్నా కానీ ఐ రియలీ హోప్ దట్ యూ విల్ స్టాండ్ విత్ అస్ అండ్ వాట్ ఎవర్ డెసిషన్ we take and we require to do. And thank you, Uncle, for being with us for all these years, and thank you for the blessing that you are. And prati okkal vachinanduku we are very grateful, and we are very thankful for you all. And after this we have a fellowship lunch. I request you all to kindly partake in it. And also kindly pray for me. I'll be leaving to Raipur on Monday. Repu evening flight undi. Ee week antatlo kuda I was sick. Antla sick unnaka kani college lo chala bhayam esindi, but still God has given me such good people over there, such good friends over there who've taken good care of me. And ikkada vachina tarvata kuda there was family who was taking care of me and who was looking after us. I thank you. Keep Nanamma, Mummy and me in your prayers, and kindly uphold us in your prayers. Thank you for giving us this time, and thank you for coming. Praise the Lord అందరికీ. మీ అందరికీ చాలా వందనాలండి. మా మాటను వినిపించి మరి భూషణ్ ప్రేమించి మరి మీరు ఎవరు వెళ్ళకుండా ఉన్నారు. చాలా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మరి మమ్మల్ని 4 years ఎంతగానో నాకు ప్రతి విషయంలో నాకు అక్క చెప్పినట్టు మరి రతమాదిశేఖర్ గారు చెప్పినట్టు మరి పాప చెప్పినట్టు అన్నిట్లో దేవుడు తోడుగా ఉంటూ మరి కుటుంబం కానీ సంఘం కానీ రాష్ట్రానికి అయితే మర్చిపోలేము. అంటే నేను ఎప్పుడు అంటే అనేది ఫీబీ ఒక్కదాన్ని ఉండవని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు రావాలనిపిస్తే నువ్వు వచ్చేసాయి, లేదంటే మేమైనా వస్తాం, ఒక మాట నాకు టెక్స్ట్ చెయ్యి, మేము ఇద్దరం వచ్చేస్తాం అని చెప్పేవారు ఆంటీ స్టార్టింగ్లో. అట్లాగే ఎన్నోసార్లు ఆంటీ అంకుల్ ఇద్దరు చెప్పకుండా వచ్చేవాళ్ళు అనమాట. నాకు ఎంత హ్యాపీ అనిపించేది ఆ టైంలో. ఇంకా నేను కూడా వెళ్ళినప్పుడు అంకుల్ ఆంటీ విజిట్ వెళ్ళినప్పుడు ఇంకా నైట్స్ అక్కడే ఒకసారి ఉండిపోయేదాన్ని. నేను పాప ఇద్దరం వెళ్ళినప్పుడు నైట్ ఉంటే మార్నింగ్ అప్పుడు పనామె సర్వెంట్ వచ్చేది. ఆమె అన్ని మార్నింగ్ వచ్చిన వెంటనే తను అన్ని వంటలు టిఫిన్లు అవి చేసేది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్ ఆంటీ నన్ను పెట్టుకొని అన్నీ పెట్టుకొని వెళ్ళి ఫీబీ అని అన్నీ పెట్టి అన్నీ నేను లంచ్ బాక్స్ సర్దుకొని అప్పుడు మళ్ళీ అక్కడ సైదాబాద్ నుంచి చెర్లపల్లికి వెళ్ళేదాన్ని అనమాట. అంత ఆంటీ అంకుల్ కానీ ఫస్ట్ 3 years చాలా 2.5 years వరకు ఆంటీ అంకుల్స్ ఎంతగానో తండ్రి వారు చూపిన ప్రేమకై ఎంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అంకుల్ ఆంటీ కూడా ఎంతో వందనాలు. మరి తర్వాత ఆంటీ సిక్ అవ్వడము, ఆంటీ ఇంకా అంత ఎక్కువ మరి మాట్లాడలేకపోయింది. ఆ విధంగా ఫ్యామిలీ కూడా మా అక్కలందరూ 6 అక్కలు, అన్నయ్య, అదేవిధంగా మా కంపెనీలో ఉన్న సునీల్ అన్న ఆయన కూడా అన్నిట్లో మేము 6 ఆయన మా సొంత అన్నయ్యతో 2 అన్నలతో సమానం. ఆయన కూడా అన్నిట్లో నీ ఇంట్లో అంబర్పేటలో నాకు ఏ విధంగా మరి అన్న అక్క కుటుంబాల అపార్ట్మెంట్లో వాళ్ళు తోడుగా ఉంటే కంపెనీలో డే టైం అంతా అట్లా ఆయన ఏదో ఆయన కంపెనీకి డైలీ రాకపోయినా ఆయన ఒక నాకు ధైర్యం ఉన్నాడు అనే ఒక అండ అట్లా ఉంది అని అట్లా ముందుకు నడిచిపోయాను ఈ 4 years. మరి దేవుడు మరి ఎలా కాపాడాడో మరి దేవుడికే తెలుసు. అసలు ఈ 3 monthsలో అయితే నేను కంపెనీ నుంచి అసలు శాలరీ తీసుకోలేదు. అంత వర్క్స్ అసలు లాస్ట్ ఇయర్ చాలా డల్గా ఉండింది. ఆ డల్గా ఉండి తర్వాత అయితే ఈ ఇయర్లో అసలు దేవుడు అద్భుత రీతిగా మరి ఎంతగానో దేవుడు కంపెనీని దీవించాడు. లాస్ట్ జూన్లో అయితే మంచి ఆర్డర్ అనమాట, ఒక 13-15 lakhs ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వల్ల మరి ఎంతగానో దేవుని స్తుతించాను. అది నేను 2004లో జాబ్ క్విట్ చేశాను. అది కూడా ఏదో అడపదడప చేశాను స్కూల్లో, తర్వాత మానేశాను. ఆఫ్టర్ 15-16 years నేను ఇంట్లో ఉండి మరి ఆఫ్టర్ 16 years మరలా నేను బయటికి రావడం అది ఊహిస్తేనే నాకు అర్థం కాదు.
నాకు నేనైతే వెళ్ళేదాన్ని కాదు బయటికి. మరి అన్న వచ్చి అడగడం, ఆయన వచ్చి మాట్లాడి చూసి వెళ్ళిపోయారు. కానీ ఆఫ్టర్ 3 months అన్న నువ్వు రారా, ఇది బయటకు వస్తే డైవర్ట్ అవుతావు రా అని ఆయన కంపెనీకి ఆయన ఇన్వైట్ చేయడం, అట్లా బయటికి రావడం. మరి 4 years మరి ఇంట్లో ఉంటే నాకు అసలు ఉండలేను. ఇంక అందుకు చర్చ్ స్టార్టింగ్లో రాలేకపోయేదాన్ని. అన్నీ అంటే వస్తే ఇంక ఆయనే గుర్తొస్తాడు అని నేను కొన్ని రోజులు అంటే రాలేకపోయాను. కానీ తర్వాత పాస్టర్ అంటే అంకుల్ కానీ ఎంతగానో నన్ను ధైర్యపరిచి వారు మరలా నన్ను సంఘానికి మరి తీసుకొని వచ్చినారు. దానికి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అన్ని విధాలుగా ఈయనకి ఎప్పుడు ఇష్టం ఉండేది ఏదైనా. మా మమ్మీ బర్త్డే ఈయనది సేమ్ డే. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు February 24th. అట్లా ఎవరికి చెప్పినా మా అత్తగారి బర్త్డే నాది ఒకటే రోజు అండి అని ఎవరికి అయినా చెప్పేవాడు అనమాట. అలాగే సేమ్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీ మా మమ్మీ వాళ్ళది మాది ఒకటే రోజు. అట్లా ఆయన రెండు ఎప్పుడు అంత సెలబ్రేట్ చేసుకున్నా అంటే మా మమ్మీ వాళ్ళ దగ్గర చేసుకునే వాళ్ళం అనమాట. నాది పాపది ఎంత గ్రాండ్గా చేసేవాడు అంటే 2019లో నేను ప్రెసిడెంట్ అప్పుడు PCSలో అయితే అప్పుడు 20 kgs కేక్ అనమాట. అందరూ ఆ రోజు అయితే అన్నం తిన్నట్టు తిన్నారనమాట కేక్ని. అంత పెద్ద కేక్ 2 కేక్స్ తెప్పించి చేశాడు. అంత ప్రేమించేవాడు నన్ను కానీ పాపంగా తను ఎవరినైనా తను మమ్మల్ని మా ఇద్దరిని ఎలా ప్రేమించేవాడు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు తనకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఆ విధంగా తను ప్రేమించేవాడు. అసలు మా కుటుంబంలో ఫ్యామిలీస్ ఊర్లలో వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళు ఎవరైనా ఈయనని ఫోన్ చేసి అడిగేవాళ్ళు, భూషణ్ వీడు 10th అయిపోయింది భూషణ్ ఏం చేద్దాము, వీడిని ఇంటర్లో ఏ సబ్జెక్ట్ జాయిన్ చేపిద్దాం భూషణ్ అని అడిగేవాళ్ళు అనమాట. అట్లా ఎవరైనా సరే తనని అంతా అడిగేవాళ్ళు. సేమ్ అదేవిధంగా మామయ్య కూడా అంతే అనమాట. ఈ పిల్లలంటే తనకి భలే అంత గైడ్ చేసేవాడు. సేమ్ అదేవిధంగా ఈయన కూడా చాలా అట్లా అంత ప్రేమించేవాడు ఎవరినైనా. అలాంటి వ్యక్తిని మరి మేము 4 సంవత్సరాలుగా మరి ఆయన లేకుండా మరి మేము జీవించగలుగుతున్నాం. మరి దేవుడు ఇచ్చిన ధైర్యమే అది. ప్రతి విషయంలో మరి దేవుడు మమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్నారు. అన్ని విషయాల్లో మరి ఏది తక్కువ లేకుండా మరి అంటే ఈ సండే అసలు నేను అనుకోలేదు, నన్ను క్షమించండి. 2 days బ్యాకే నేను అనుకున్నాను సండేస్ వచ్చేది చాలా రేర్. ఆఫ్టర్ 6 years మళ్ళీ 2030లో మళ్ళీ సండే వస్తుంది July 21st. సో అందరితో చేసుకున్నాము. ఇంకా అందరినీ ఈవినింగ్ చేసుకున్నాము. ఈవినింగ్ మీటింగ్ పెట్టుకున్నాం అనుకున్నాం. కానీ వర్షం వల్ల సరే అందరు వస్తారో లేదో అని ఇంకా అంకుల్కి ఫ్రైడే రోజు చెప్పినప్పుడు అంకుల్ ఆ రోజు కమిటీ మెంబర్స్ చెప్పడం జరిగింది. ఇంకా అందరూ మరి కమిటీ వారందరూ ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి నా వందనాలు. మరి అందరు కమిటీ వారందరూ కూడా సహకరించి పాస్టర్ గారు సహకరించి మరి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చివరి ఆదరణకరమైన ప్రార్థన భూషణ్ గారి బంధువులు మన మధ్య ఉంటే వారు మాత్రం లేచి నిలబడవలసిందిగా కోరుతున్నా. భూషణ్ గారి ఫ్యామిలీ అలానే అమ్మగారు మరి వచ్చిన బంధువులు ఎవరైనా నిలబడాలని ఇష్టపడితే యూ కెన్ స్టాండ్, విల్ హ్యావ్ ఎ ఫైనల్ ప్రేయర్. ఎక్కడున్న స్థలంలో అక్కడ నిలబడండి. ఎందుకంటే ముందుకు సమయం లేదు కనుక స్థలం కూడా లేదు. దయచేసి ఇఫ్ యూ ఆల్ కెన్ స్టాండ్. ఫీవే గారి బంధువులు ఎవరైనా ఉంటే వారు కూడా నిలబడవచ్చు. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, అల్ఫా ఓమేగా అయిన మా దేవ, నిరంతరము ఏలుచుండు మా గొప్ప రక్షక, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేము మా తల్లి గర్భములో పిండాకుటి కాకమునిపై మీరు మమ్మల్ని ఎరిగి ఏర్పరచుకొని నీ కుమారులు కుమార్తెలుగా చేసుకొని ఈ లోకములో మాకు బంధుమిత్రాదులను మా ప్రభ మీరు దయచేసి మేము నిన్ను తెలుసుకొని నీ కొరకే జీవించగలిగిన ప్రణాళికను మీరు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కుటుంబం వారికి బహుమతిగా మీరు ఇచ్చిన పద్మభూషణ్ జీవితాన్ని సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. తను జీవించిన జీవిత దినాలు కొద్దివేళ మీ పిలుపు మనకు తగినట్టుగా జీవించగలిగి నీ కొరకు నమ్మకమైన మా ప్రభ పాత్రగా జీవించి తన సాక్ష్యాన్ని కాపాడుకొని మీరు పిలిచినప్పుడు అయ్యా ఈ లోకాన్ని వదిలి మీ దగ్గరికి రాగలగడానికి
మీరు చూపిన చొరవను బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. మా ప్రియులు మాకు దూరమైనప్పుడు వ్యక్తిగతంగానూ, కుటుంబ రీతిగానూ, లోకరీతిగానూ మాకు బాధ కలగవచ్చు. కానీ వారు వెళ్ళిన స్థలాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు ఎంతో ఆదరణ, ఓదార్పు దయచేస్తుందయ్యా. మా కుటుంబాల వారు మా నుండి దూరమైనప్పుడు అవి చివరి చూపులు కావని, వారు స్థిర నివాసానికి వెళ్ళారని, మీరుండు స్థలంలోనికి వారు చేరుకున్నారని, వారు జీవించిన విధానం మేము కూడా జీవించి ఈ లోకంలో మేము కూడా ఆ స్థిర నివాసాలు చేర్చుకోవాలన్న మంచి మనస్సులను మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అమ్మకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, నిరీక్షణను బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. మరి మా ప్రభా, ఆమె మా అందరికీ తల్లిగా ఉండి మా కొరకు ప్రార్థించుతల్లిగా మీరు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. అమ్మ యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణను బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. ఆమెను నిలబెట్టారు. ఆ కుటుంబానికి కావలసిన మా ప్రభా వెన్నెముకగా ఆమెను నిలబెట్టినందుకు నీకు వందనాలు. మరి మా తల్లి అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా ప్రభా, మీరు ఆమెకు ఆ మంచి ఆయుష్నిచ్చి మా అందరి కొరకు ప్రార్థించుటట్టుగా ఆమెను చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మిసెస్ పద్మభూషణ్ ప్రియని బట్టి నీకు వందనాలు. మరి అలానే పర్లిని బట్టి నీకు వందనాలు. ప్రతినిత్యము, ప్రతి క్షణము మీ నడుపుదల, కాపుదల, భద్రత కింద మా ప్రభా మీరే వారికి తండ్రిగా, భర్తగా ఉండి వారిని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. వారి ఈతి బాధలన్నింటిలో, వారి కష్ట సమయాల్లో, వారికి అర్థము కాని సమయంలో మీరు వారికి మాదిరికరంగా వారి ముందు నడిపించిన దేవుడవయ్యా. ఇమ్మానుయేలు దేవుడుగా మీరు వారికి తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నిలబడిన కుటుంబీకులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన విశ్వాసము, ప్రేమను, నిరీక్షణను బట్టి నేను స్తుతిస్తున్నాను. భూషణ్ మాతో లేకపోయినా వారి యొక్క కుటుంబాలు మా ప్రభా నీలో ఆనందించి నీ కొరకు ఎదురు చూసినట్లు మీరు చేసినందుకు నీకు వందనాలు అయ్యా. మా ప్రియులు మాతో లేరన్న బాధని కానీ వారు మీతో ఉన్నారన్న ధైర్యం, నిరీక్షణ మీరు మాకు ఇచ్చినందుకు ఒకనాడు మీరు ఈ లోకాన్ని దర్శిస్తారయ్యా. అప్పుడు మా ప్రియులను మీరు వెంట పెట్టుకొని వస్తారు. మా ప్రభా మేము కూడా మార్పు చెంది నీతో పాటు పరలోకానికి వచ్చి నిరంతరము నీ సన్నిధానంలో మా ప్రియులతో కలిసి జీవించగలిగిన శ్రేష్టమైన మా ప్రభా నిరీక్షణ మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మీరు వచ్చేంత దాకా వారి జీవితంలో భూషణ్ గారు నడిచిన మార్గంలో నడవడానికి, వారు జీవించిన జీవిత విధానంలో మీరు అలవరుచుకొని జీవించడానికి, వారికి ఉన్న దాతృత్వం, వారికి ఉన్న మంచి మనసు, వారికి ఉన్న హ్యూమిలిటీ మీరు కూడా పొంది ఆయన వల్ల జీవించడానికి కృప చూపించమని మా ప్రభా వారిని ప్రేమించి ప్రార్థించడం సంఘంలో ఒక్కొక్కరిని దీవించమని ఈ సాయంకాలపు దీవెనను, ఆశీర్వాదాలు మీరు మాకు దయచేసినందుకు మరొకసారి ఈ యొక్క కుటుంబాన్ని, నిలబడిన వారిని అందరినీ నీ చేతిలో, నీ హస్తములలో ఉంచుతున్నాను. నీ చేతి నీడన వారిని జీవించడానికి నీ కృప దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమె. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యము మాకు వచ్చుగాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారము నేను మాకు దయచేయండి. పాపస్తులను క్షమించు ప్రకారం మానవులను క్షమించు. శోధనలోకి దిగకీయుడు తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమె. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, నిరీక్షణ, సహాయము, కాపుదల, భద్రత భూషణ్ గారు వదిలి వెళ్ళిన కుటుంబాలకు, సంఘానికి, ఇక్కడ ఉన్న ప్రతి వారికి ఆయన కృపా, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉంటుంది కాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. మరి కుటుంబం వారు చెప్పినట్టు వారిని కలవండి. తర్వాత బయట భోజనాలు ఉన్నాయి, దయచేసి వచ్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరబడుతున్నారు. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us.